గుడికి పోతే నీ సొంతంగా దేవుని మొక్కడానికి వీల్లేదు. ఎవరు ఉండాలి మధ్యలో? బ్రాహ్మణుడు ఉండాలా. ఆయన ఉంటేనే నీకు దేవుడు అది చేస్తాడు. నీ తరపున అతడు దేవుణ్ణి అడుగుతుంటాడు, ఏమని? అయ్యా పలానా వాడు వచ్చాడు, ఓం తదేవ బలం తారా బలం చంద్ర బలం కర్ణాడ వంగమలి హాలజామ ఉంతే జంబూదీపే భరతవంశే భరతకంటే దక్షిణ మధ్య భాగేన కృష్ణా గోదావరి మధ్య భాగే ఆంధ్రదేశేన తమ నామధేయమయ్యా అంటాడు. దేవుని చెప్తాడు, అరే పలానా 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 ఆంధ్రదేశం కాడికి వచ్చి పలానా ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో పలానోడు వచ్చిండు, ఏం పేరు నీ పేరు అంటాడు. అప్పుడు మన పిచ్చోడు, మన పేరు ఎట్టుంటే పిచ్చయ్య, బొందయ్య, పెంటయ్య, ఈ పేర్లు మనకుంటాయి. వాడు వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ, వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ అనగానే వాడు హోం శర్మ నామదేశ అవుతాడు. మనోడు పోయినప్పుడు వాడికి చాలా పెద్ద ప్రాబ్లం. వీడిపోతాడు పెంటయ్య అంటాడు. నా కొడుక నువ్వు కూడా వచ్చినవారా ఇక్కడికి, నువ్వు కూడా వచ్చిన మరి ఏం చదవాలి నీకు? ఓం పెంటయ్య నామదేశ. తమరి నా తండ్రి గారి నామధేయం అంటే వీడు ఎవరు తెలుసుకోవాలి కదా. వాడు తెలుసుకోకుండా దేవునికి చెప్పరా, దేవునికి చెప్పాలి పలానోడు వచ్చిండు అని. వాడు చెప్తాడు తండ్రి పేరు పెంటయ్య, ఈయన పేరు పెంటయ్య అయింది కదా, తండ్రి పేరు చెప్తాడు. తండ్రి పేరు వెంకటయ్య. మన కొడుకు వీడు వీడా వాడా అంటే బెల్ట్ ఉందా లేదా అని. బెల్ట్ అంటే జంజం, జంజం ఉన్నోనికి ఒక మంత్రం ఉంటుంది, జంజం లేననుకో మంత్రం ఉంటుంది. ఇక్కడ జంజం లేనట్టు వెంకటయ్య అంటే జంజం లేదు 100%. శ్రీధర్ అంటే అప్పుడు కష్టం. శ్రీధర్ అంటే వీడా వాడ అర్థం కాదు, కిరణ్ వీడా వాడ అర్థం కాదు, కొన్ని పేరు అర్థం కానీ ఉంటాయి. పెంటయ్య వెంకటయ్య అనుకో వెంబడే ఓం వెంకటయ్య యజమానస్య. అప్పటికి కూడా వానికి ఇంకా డౌట్ క్లియర్ కాదు. ఇప్పుడు వేస్తాడు వల్ల మీ గోత్రం ఏంటి నాయన ఇక్కడ దొరుకుతుంది. టై కట్టుకొని షూ వేసుకొని నేను ఏఈని ఏడీని ఇంకేంది కలెక్టర్ను ఎస్పీని అని తక్కేసుకొని పోతే వాడు కింద మీద చూసి మీ గోత్రం ఏందని అడుగుతాడు. లాగి చంప మీద వేసినట్టు. మనకి గోత్రం లేదుగా. వాళ్ళకైతే గోత్రాలు ఉంటాయి. భరద్వాజ గోత్రం, కౌండిన్యస్య గోత్రం, ఎస్సీలకు ఎస్టీలకు గోత్రాలు ఉండవు. గోత్రం అప్పుడు చెప్తుంటాడు దేవునికి, అయ్యా వెంకటేశ్వర స్వామి అగోత్రస్య గోత్రం లేనోడు వచ్చిండు. దేవునికి ఏం చేయాలో చెప్తాడు వీడు ఇక్కడ కూర్చొని. అగోత్రస్య గోత్రం లేనోడు వచ్చిండు అంటే మాలమాదిగోళ్ళు వచ్చిండు చూసుకోరా అని చెప్తాడు.